హలో అండి. 5 రకాల బ్రేక్‌ఫాస్ట్ ఈజీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. అయితే ఫస్ట్ అయితే నేను దోస చూపిస్తున్నాను. ఇదైతే చాలా బావుండుద్ది. అంటే చీజ్, బటర్ వేశాను. టేస్టీగా ఉండుద్ది. ఇదొచ్చేమో ఇడ్లీ పొడము. ఇందులో కొంచెం నెయ్యి గాని వేసుకొని తిన్నారు అంటే అసలు వదిలిపెట్టరు. అంత బావుండుద్ది. అలానే ఈవినింగ్ అప్పుడు పిల్లలు అడుగుతూ ఉంటారు గదా! అలాంటప్పుడు ఈ క్రిస్పీ పునుగులైతే వేశారంటే ఎంతో బావుండుద్ది. ఇడ్లీలైతే స్పాంజిలాగా దూదిల్లాగా వస్తాయి. రుబ్బనేది ఎలా రుబ్బుకోవాలి, ఏంటి అనేది మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. చట్నీ కూడా చాలా త్వరగా అయిపోద్ది. ఇదొచ్చేమో కడాయి రొట్టి. కడాయి రొట్టి కూడా చాలా బావుండిద్ది చూడండి. నేను ఇరుపుతున్నాను కాలిపోతుంది. పైనొచ్చేమో క్రిస్పీగా లోపల దూదిలాగా అసలు చాలా బావుండుద్ది. ఫస్ట్ అయితే నేను ఎలా రుబ్బుకోవాలనేది నేను చూపించేస్తా. 1 కప్ అయితే మినపప్పు తీసుకున్నాను. మినపప్పు 1 కప్ తీసుకుంటే ఇదొచ్చేమో ఒక 6 అవర్స్ నానబెట్టుకుంటే సరిపోద్ది. ఇదేమో కలిపేసి నానబెట్టేసుకోండి. కొంచెం కడిగేసుకొని, కడగకపోయినా పర్లేదు. తర్వాత కడుక్కున్నా పర్వాలేదు. ఇది సైడ్‌కి పెట్టేసుకున్న తర్వాత అట్లుకి కూడా అంటే దోసలకు కూడా నానబెట్టేసుకోండి. 1 కప్ అయితే రైస్ వేసుకున్నాను. శనగపప్పు 2 స్పూన్స్, అటుకులు 2 స్పూన్స్, మెంతులు హాఫ్ స్పూన్, సగ్గుబియ్యం వేసుకొని నానబెట్టుకున్నామంటే ఇవైతే నానబెట్టేసుకోవాలి. ఇవి కూడా 6 అవర్సు. సైడ్‌కి ఉంచేసుకోండి. ఫస్ట్ అయితే మనకి 6 అవర్స్ అయిపోయిన తర్వాత ఫస్ట్ మనము ఇదైతే మిక్సీ చేసేసుకోవాలి. గ్రైండర్‌లో అయితే చాలా టైం పట్టిద్ది. అందుకని ఇది మిక్సీ చేసేసుకున్నామంటే గిన్నెలోకి తీసేసి సైడ్‌కి ఉంచేసుకోండి. తర్వాత వచ్చేమో మనకి ఇడ్లీ బ్యాటరు అంటే పప్పు ఇది గ్రైండర్‌లో వేసేసుకోండి. ఇది బాగా అంటే ఇందులో గ్రైండర్‌లో ఏ రుబ్బుకున్నా చాలా మెత్తగా ఉంటది. అందరికీ తెలుసు. తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో. అయితే మధ్య మధ్యలో అంటే మనం 2 మినిట్స్ కష్టపడితే చాలు. మనం ఎక్కువ సేపేం కష్టపడవసరం లేదు. 4 డేస్‌కి మనకి వచ్చేస్తది. అంటే 5 రకాల టిఫిన్‌లు చేసుకోవచ్చు 4 డేస్ అయితే. నేను 1 కప్పే తీసుకున్నా. ఇద్దరు మనుషులకి సరిపడా. మధ్య మధ్యలో కలుపుతూ కొంచెం కొంచెం వాటర్ వేసుకోవాలి. నాకైతే 1 ½ కప్ అయితే పట్టినియి వాటరు. మధ్య మధ్యలో కలుపుకుంటూ అంటే ఎక్కువ పలచగా అవ్వకూడదు. అలాగని ఎక్కువ చిక్కగా ఉండకూడదు. ఫస్ట్ అయితే నేను దోస బ్యాటర్ అయితే కొంచెం తీసేస్తున్నాను. 1 ½ కప్ అయితే బ్యాటర్ తీసేసాను. ఎందుకంటే దోసలు కూడా మెత్తగా స్పాంజ్ అంటే గ్రైండర్‌లో వాడినయి బావుంటాయి గదా! అందుకనే. మనకి ఒకేసారి టైం త్వరగా సేవ్ అవ్వాలంటే ఇలా చేయండి ఒకసారి బావుండుద్ది. దోస వచ్చేమో బియ్యం ఇందాక ఆడుకున్నాం కదా! అందులో అయితే వేసి కలిపేసుకోండి. ఈ దోసలేస్తే అసలెంత బావుంటాయో. మనకి బియ్యం తక్కువ వేసామంటే మెత్తగొస్తాయి. అట్లంటారు అప్పుడు. అట్లు చాలా మెత్తగా వస్తాయి. ఇదొచ్చేమో నేను ఒక బౌల్‌లో ఒక డబ్బాలో వేసేసాను. వేసి ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేస్తాను. ఇదొచ్చేమో 1 ½ కప్పు రవ్వ ఇడ్లీ కోసం ఇదైతే అరగంట నానబెట్టుకుంటే సరిపోద్ది. ఇదొచ్చేమో బాగా కడిగేయాలి. 3 సార్లైనా కడిగేసి లాస్ట్‌కొచ్చేమో ఇలాగ బాగా పిండేసి ఇందాక రుబ్బు మొత్తం తీసేసాం కదా! 1 ½ కప్ ఏమో అట్లకి తీసేసాం. మిగతాదొచ్చేమో ఇడ్లీకి. అయితే ఈ మొత్తాన్ని ఇలా కలిపేసుకొని అది కూడా ఒక డబ్బాలోనైతే వేసేసి స్టోర్ చేసేసుకుంటాను. కొంచెం రుబ్బయితే మార్నింగ్‌కి ఉంచుకుంటాను ఒక డబ్బాలోనే. అదైతే నేను ఫ్రిడ్జ్‌లో పెట్టను. ఇగో ఇక్కడ చూస్తున్నారు కదా! 2 డబ్బాలు. ఒకటి దోసకి, ఒకటి ఇడ్లీకి. ఆ 2 డబ్బాలొచ్చేమో నేను ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తా. ఇదొచ్చేమో మార్నింగ్ టిఫిన్ అయితే వేస్తాను. ఇలా అయితే స్టోర్ చేసుకుంటే సరిపోద్ది. మనకైతే ఇగో చూడండి తెల్లవారేసరికి వంట అయిపోవాలి నాది. అంటే టిఫిన్ అయిపోవాలి. ఇదొచ్చేమో చట్నీకొచ్చేమో జీలకర్ర, ఎండుమిరపకాయ, పచ్చిమిరపకాయ, కొంచెం అల్లం, 2 వెల్లుల్లిపాయలు, కరివేపాకు వేసి పల్లీలు మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్నామనుకో మనకి ఈజీగా ఉండుద్ది. చట్నీ 1 మినిట్ కన్నా తక్కువ టైంలోనే అయిపోద్ది. అలాగే కొబ్బరికాయ కూడా ఎప్పుడైనా మనం కొట్టగానే మనం ముక్కలు కట్ చేసేసి మనం ఫ్రై చేసి ఉంచేసుకున్నామంటే అప్పటికప్పుడు మనం ఒక 1 మినిట్ లోపే మనం ఫ్రై చేసేసుకోవచ్చు. ఈజీగా అయిపోద్ది. మనకు టైం సేవ్ అవుతది. అలాగా మిక్సీ చేసేసి దాన్ని తర్వాత పోపు పెట్టేసుకుంటే టేస్ట్ మాత్రం అసలు సూపర్ ఉండుద్ది ఈ చట్నీ. మీ ఇష్టం ఎక్కువ క్వాంటిటీలోనే చేసుకోవచ్చు. నేను తక్కువ క్వాంటిటీలోనే అంటే ఎప్పుడు కావాలంటే అప్పటికే చేసుకుంటాను. ఎప్పటిదప్పుడే ఫ్రెష్‌గా ఉండాలి గదా! అయితే చూడండి ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా తక్కువ టైంలోనే అయిపోద్ది. ఇప్పుడొచ్చేమో కందిపొడం సారీ ఇడ్లీ పొడం, కారప్పొడం. ఇదెలా చేసుకున్నానో ఫస్ట్ కొంచెమే ఆయిల్ ఎక్కువేయకూడదు. శనగపప్పు ఉండుద్ది గదా! 1 కప్పు, 1 కప్ మినపప్పు, హాఫ్ కప్ వచ్చేమో ధనియాలు నేను పడేసానని మీరు పడేయకండి జారింది. అవి మొత్తం వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అలానే నువ్వులు కూడా 2 స్పూన్స్ అయితే వేసాను. 2 స్పూన్స్ జీలకర్ర వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్‌లో పెట్టి బాగా ఫ్రై చేసిన తర్వాత అవి సైడ్‌కి తీసేసేయండి. ఎండుమిరపకాయలు ఒక 10, 20 లెక్కన యేసుకున్నా.
మీ ఇష్టం కారం బట్టి. వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి, కరివేపాకు వేసి మూడిటిని కూడా బాగా ఫ్రై చేసేసుకోవాలి. హాఫ్ కప్ వచ్చేమో పుట్నాల పప్పు అంటారు కదా, అది కూడా వేసేసుకోవాలి. అది ఫ్రై చేయవసరలా. ఈ మొత్తం కలిపేసి మనం మిక్సీ చేసేసుకోవాలి. నేనైతే చిన్న దాంట్లో చేశాను. పెద్ద మిక్సీ ఉంచుకొని కూడా అన్ని చిన్న చిన్న దాంట్లో నాకు దీంట్లో అలవాటయిపోయి ఎక్కువగా దీంట్లోనే చేస్తున్నాను. మీరు పెద్ద దాంట్లోనే ఒకేసారి ఏసేసుకున్నా సరిపోద్ది. అంటే వేరువేరుగా ర గ్రైండ్ చేసుకుంటే ఇగో ఇక్కడ చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉండుద్ది. కొంచెం నెయ్యి కూడా కలుపుకోండి. ఆ క్లిప్ మిస్ అయినట్టుంది. అయితే మొత్తం ఇలా స్టోర్ చేసేసుకోండి. నేను ఇడ్లీకని బ్యాటర్ ఒక గిన్నెలోకి తీసాను కదా, ఆ బ్యాటర్‌లో కొంచెం సాల్ట్, కొంచెం వాటర్ వేసాను మార్నింగ్‌కి. తెల్లవారేసరికి వండియాలి నేను. అంటే 5:30 కల్లా వండేస్తాను టిఫిను. మా పాప స్కూల్‌కి వెళ్ళిపోద్ది కదా! ఇలాగా మనం ఇడ్లీకి ఇలా వేసేసుకొని అందులో వాటరు 1 ½ కప్ అయితే అదే గ్లాసు 1 ½ గ్లాస్ అయితే వేసాను. వేసి ఇలాగా పెట్టేసుకోవాలి. ఆవిరి వచ్చుద్ది గదా! బాగా ఆవిరొచ్చిందంటే ఇడ్లీ అయితే రెడీ అయిపోద్ది. మనం స్పూనొచ్చేమో వాటర్‌లో ముంచి తీస్తే మనకేమో ఇడ్లీ అంటే ప్లేట్‌కి అంటుకోకుండా చాలా వస్తది. ఇడ్లీలయితే చాలా బావుంటాయి. చట్నీ కూడా అసలు ఎంత టేస్టీగా ఉండుద్దో, ఈజీగా ఉండుద్ది. ఏదైనా మీరు ఇలా చేసుకోండి ఒకసారి. అంటే మీకు ఆల్రెడీ వచ్చు, రాదని కాదు. తెలియని వాళ్ళ కోసం అయితే ఈ వీడియో ఎంతో ఈజీగా ఇదొచ్చేమో ఆనియన్స్ చట్నీ చాలా బావుండిద్ది. ఇది మా విలేజ్ అంటే మా అమ్మ వాళ్ళ ఊరులో చేస్తారు. జీలకర్ర, ఎండుమిరపకాయి, వెల్లుల్లిపాయి, చిన్న ముక్క అల్లము వేసి బాగా ఫ్రై చేసేయాలి. తర్వాత ఆనియన్స్ పొడవుగా కట్ చేసి అవి కూడా వేసేసి బాగా ఫ్రై చేసేసుకోవాలి. తర్వాత మిక్సీ చేసేయడమే. తర్వాత తాలింపు పెట్టుకున్నా, పెట్టుకోకపోయినా పర్వాలా. మేమెప్పుడు పెట్టము. కానీ టేస్ట్ మాత్రం చాలా బావుండిద్ది. కొంచెం వాటర్ కలుపుకోండి. వాటర్ కలుపుకుంటే పలుచగా ఉంటే బావుండిద్ది చట్నీ. ఇదొచ్చేమో ఆనియన్స్ చట్నీ. ఇప్పుడొచ్చేమో నేను మనం దోసకి బ్యాటర్ తీసేసి ఉంచేసాం కదా, అదొచ్చేమో తీసి కొంచెమే వాటరేసుకొని సాల్టేసి కలిపేసుకున్నాను. బటరు నేనిలా కరగబెట్టుతున్నాను. కొంచెం వేసి అలాగా మనం గరిటె తీసుకున్నామంటే ఇలాగా స్ప్రెడ్ చేసేయాలి మొత్తం దోసని. దాంట్లోనొచ్చేమో ఆనియన్స్, క్యాప్సికము మీ ఇష్టం. క్యారెట్ కూడా వేసుకోవచ్చు. నేనైతే వేసాను. మీ ఇష్టం వేసుకోండి. ఇలా ఏసారంటే పిల్లలకి ఇష్టంగా తింటారు. అంటే చాలా మంది పిల్లలు తినరు కదా! క్యారెట్లు తినరు, క్యాప్సికమ్ తినరు. అలాంటి వాళ్ళకి దోసలో ఏసారంటే వదలరు కూడా. ఎందుకంటే బటర్‌తో కాల్చుకుంటే మనకి టేస్ట్ అనేది చాలా బావుండుద్ది. ఇవన్నీ హెల్తీయే కదా! బటరు, చీజ్ కూడా వేసాను. చూడండి టేస్ట్ అయితే ఇదైతే కొంచెం సేపు అలాగా హై ఫ్లేమ్‌లోనే పెట్టి కాల్చాలి. టేస్ట్ మాత్రం చాలా బావుండుద్ది. చీజ్ వేసుకోండి. పైన కూడా నేను కొంచెం బటర్ వేసి ఇలా పామితే మనకేంటే పైన చాలా టేస్టీగా మా పాపకైతే ఇలా చాలా నచ్చేసింది. ఇంకా 24 గంటలు ఎప్పుడు ఇదే అడుగుతుంది మాటికి. అదొక టైపు. ఇది కూడా నేను ఇందాక పొడుము చేశాను కదా, ఆ పొడిని కూడా కొంచెం వేసుకోండి. అందుకే నేను 2 రకాలైతే చూపిస్తున్నాను. పన్నీర్ కూడా వేసుకోవచ్చు. పన్నీర్ కూడా నేనైతే పన్నీర్ వేయలేదు. పన్నీర్ లేదని. ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి. అయితే వదలరు పిల్లలు. ఇదొచ్చేమో కడాయి రొట్టి. కడాయి రొట్టి కూడా అంటే సేమ్ ఒక్క రుబ్బుతోటే మనం ఎన్ని రకాలైనా ఏసుకోవచ్చు. ఇది కూడా కొంచెం తీసేసాను. మనం డబ్బాలో అంటే ఒక డబ్బాలో వేసి స్టోర్ చేసుకున్నాను కదా, అందుట్లో ఉప్పేయకోకుండా పెట్టుకోవాలి మనం ఫ్రిడ్జ్‌లోని. మనం ఎప్పుడు అంటే మనం ఎంత క్వాంటిటీలో కావాలో అంత క్వాంటిటీలో తీసుకొని కొంచెం సాల్ట్, కొంచెం వాటర్ వేసుకొని కలిపేసుకొని ఇగో ఇక్కడ చూడండి కడాయి రొట్టె కాబట్టి కొంచెం మోటాగా వేసుకోవాలి రుబ్బనేది. కొంచెం ఆయిల్ వేసి సిమ్‌లోనే ఉడికించుకోవాలి. లోపల ఉడకాలి కదా! అందుకని టేస్ట్ మాత్రం బావుండిద్ది. ఇదొచ్చేమో క్రిస్పీ పునుకులు. ఇందులోనొచ్చేమో మనం 1 కప్ అయితే నేను తీసుకున్నాను. మైదా పిండి కూడా కొంచెం అంటే హాఫ్ కప్ అయితే సరిపోద్ది. నేను 1 కప్ తీసుకున్నట్టున్నా. కొంచెం జీలకర్ర, కొంచెం సాల్ట్, బేకింగ్ సోడా కూడా వేసి బాగా కలిపేసుకున్నాను. అందులో కొంచెం ఆనియన్స్, మిర్చి కూడా వేసి బాగా కలుపుకోవాలి. లాస్ట్ టైమ్ ఒకసారి పేలినియి గదా! చూసారు కదా! కొంచెం కరివేపాకు కూడా వేశాను. బాగా కలపకపోతే పేలుతాయి. ఇగ జాగ్రత్తగా కలుపుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొంచెం కొంచెంగా ఇలా పునుకులు వేశారంటే టేస్ట్ అయితే సూపర్ ఉండుద్ది. రుబ్బనేది ఇలా ఒక్కసారి ట్రై చేయండి. దోసకి అంటే ఇడ్లీ రుబ్బు తీసిన తర్వాత దోస బ్యాటరు అలా కష్టమైపోద్ది గదా! అలా ఒకసారి ట్రై చేయండి. మీకు ఈజీగా ఉండుద్ది. ప్రతీది కూడా చాలా త్వరగా అయిపోద్ది. 2 మినిట్స్‌లోనే. 2 మినిట్స్ కష్టపడితే చాలు 4 డేస్‌కి టిఫిన్ అయితే వచ్చేస్తది. వీడియో నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి. బాయ్.